ఎవ్రీ ఇయర్ రాష్ట్రంలో 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. బట్ అందులో చాలా మందికి మినిమం ఒక జాబ్ అప్లికేషన్ కూడా రావటం లేదు. ఇదంతా క్రిమినల్ వేస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద తుఫాన్ని సృష్టించాయి. ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని, ఇది క్రిమినల్ వేస్ట్. ఇందుకే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసింది స్టూడెంట్స్నా ఆర్ దశాబ్దాలుగా మారని మన ఎడ్యుకేషన్ సిస్టమ్నా? అటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి రేవంత్ బాయ్ ఎందుకు విరుచుకుపడుతున్నాయి? అసలు కొత్తిమీర అమ్మే వాళ్ళు యూపీఐ వాడుతుంటే జేఎన్టీయూ వ్యవస్థ ఎందుకంత ఘోరంగా వెనకబడిపోయింది? ఈ పొలిటికల్ వార్ అండ్ సిస్టమ్ డ్రామా వెనుకున్న కంప్లీట్ ఇన్సైడ్ స్టోరీ ఏంటో ఈరోజు డీటెయిల్గా చూద్దాం. హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ అండ్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ తనకి 2 కళ్ళ లాంటివని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. బట్ ఈ ప్రాసెస్లోనే ఎవ్రీ ఇయర్ 1,00,000కు పైగా ఇంజనీర్స్ పాస్ అవుతున్నా ప్రాక్టికల్ స్కిల్స్ ఉండటం లేదని పాయింట్అవుట్ చేశారు. ఒక వైట్ పేపర్ ఇచ్చి జాబ్ అప్లికేషన్ రాయమంటే రాయలేకపోతున్నారు. ఇంజనీరింగ్ చదివామనే ఇగోతో చిన్న జాబ్స్ చేయరు, స్కిల్స్ నేర్చుకోరు. ఇదంతా క్రిమినల్ వేస్ట్ అంటూ తీవ్రమైన పదాలు వాడేశారు. ఆ తర్వాత నేను స్టూడెంట్స్ అనటం లేదు, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపాలనే అంటున్నానని క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆల్రెడీ పడాల్సిన బాంబు పడిపోయింది. సీఎం రేవంత్ కామెంట్స్ బయటికి రాగానే అటు అపోజిషన్ పార్టీలు బీఆర్ఎస్ అండ్ బీజేపీ గట్టిగా రియాక్ట్ అయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్లో విపరీతంగా ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి అసలు స్టూడెంట్స్ని అనే క్వాలిఫికేషన్ ఏముంది? ఆయన తన లైఫ్లో ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారా? ఏదైనా ప్రొఫెషనల్ ఎన్రోల్మెంట్లో వర్క్ చేశారా అని గట్టిగా క్వశ్చన్ చేశారు. ఇటు బీజేపీ నుంచి కూడా నేషనల్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ కూడా హెవీగా అటాక్ చేశారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ స్టూడెంట్స్ని ఈడియట్స్ అని పిలిస్తే ఆయన శిష్యుడు రేవంత్ ఒక అడుగు ముందుకేసి క్రిమినల్ వేస్ట్ అని ఇన్సల్ట్ చేశారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. బట్ ఇక్కడ అసలైన మైండ్ బ్లోయింగ్ పాయింట్ ఏంటంటే జేఎన్టీలో ఉన్న కుళ్ళిపోయిన వ్యవస్థ. వీధిలో కొత్తిమీర అమ్మే చిన్న వ్యాపారులు కూడా లాస్ట్ 5 years నుంచి యూపీఐ పేమెంట్స్ వాడుతుంటే జేఎన్టీకి ఇన్నాళ్లకు ఎగ్జామ్ ఫీజుల కోసం చలానాలకు బదులు యూపీఐ వాడాలని జ్ఞానోదయం అయింది. ఇంత వెనుకబడిన టెక్నాలజీ అండ్ సిస్టమ్ని పెట్టుకొని ప్రక్షాళన చేయకుండా ఓన్లీ పొలిటికల్ కామెంట్స్తో టైంపాస్ చేస్తున్నారనే టాక్ జనాల్లో వినపడుతుంది. రేవంత్ రెడ్డి అన్నట్లు నిజంగానే మన ఇంజనీరింగ్ సిస్టంలో స్కిల్స్ కొరవడ్డాయా? ఆర్ సీఎం కామెంట్స్ ద్వారా స్టూడెంట్స్ని ఇన్సల్ట్ చేశారా? జేఎన్టీ లాంటి పెద్ద యూనివర్సిటీలు ఇంకా చలానాల కాలంలోనే ఉండిపోవటంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.